ఒకసారి మీకు ఒక కాల్, ఆడియో కాల్ వచ్చింది. మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో, మీరు హుందాగానే ఆ పార్టీ నుంచి తప్పుకున్న సందర్భంలో మీకు ఒక ఆడియో కాల్ వైరల్ అయింది. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మీకు కాల్ చేశాడు. సో మీ స్థాయితో పోలిస్తే అతను ఎవరో కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఆ రోజు అతను మిమ్మల్ని అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు. వీలైతే మా వాళ్ళు ఆడియో కూడా ప్లే చేస్తారు. నువ్వు జగనన్న గురించి ఇంకోసారి మాట్లాడితే నెల్లూరు నుంచి తాడుగట్టి ఈడ్చుకొస్తా అన్న మాట ఆ రోజు. అంటే కోటంరెడ్డి లాంటి ఒక అగ్రెసివ్ లీడర్. మీరు బేసిక్గా మీ గురించి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు తప్పు చేయరు, ఇంకొకరిని తప్పు చేయనిరు. కాదండి, ఆ రోజు మీరు అంత సావధానంగా, అంత కూల్గా అట్నే అనిల్ అన్నారు తప్ప మీరు ఎక్కడ కోపపడటం కానీ ఆవేశపడటం కానీ ఏమీ లేదు. ఏమి అనిపించలేదో మీకు ఆ రోజు? మీలాంటి వ్యక్తిని పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకొస్తాను నెల్లూరు నుంచి అంటే? కోటంరెడ్డి ఎమ్మెల్యే అన్నా? అవునండి, మాట్లాడుతున్నానండి. అన్నా అనిల్ బోరుగడ్డ. చెప్పు అనిల్. ఏమన్నా అడి చేసినావు? ఏమైందని? కాదన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినా, వాళ్ళ నాయన గారు పనిచేసినా, జగన్ గారు పనిచేసినా, ఎటన్నా ఇది ఎటన్నా నువ్వు చెప్పు. నేరుగా మాట్లాడుతున్నావు? నేరుగానే మాట్లాడదాం అన్నా. నువ్వు తిన్నింటి వాస ఫోన్లో ఎందుకు? నేరుగా మాట్లాడు. నేరుగా నువ్వు రమ్మంటావు, నువ్వు వస్తావా? అని రమ్మంటావా? నేరుగా మాట్లాడుతున్నావా? నేను చెప్తాను, ఫోన్ చేస్తాను నీకు. కాదన్నా, కరెక్ట్ గా కాదన్నా. ఇప్పుడు కాదు, ఒక మాట ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు కాదన్నా, నేనే డైరెక్ట్ గా విలేకరుల సమావేశంలో చెప్పా. ఏమని? రెండు సార్లు జగన్ గారు నాకు టికెట్ ఇచ్చారని చెప్పని. అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా. పెద్ద ఆయన సీఎం కాడికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలే కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ చెప్తున్నా నీకు. అట్టే నీళ్ళు ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు నన్ను తిట్టాల్సిన అవసరం. తిట్టాల్సిన పని లేదన్నా. నువ్వు తిట్టే కాదు, పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తామని చెప్తున్నా. సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు, నీ గుండెకాయ భద్రంగా ఉండాలా. ఒకటి అశోక్ గారు, వారు నాకు పరిచయం కూడా లేదు. వారి పేరు నేను విన్నా. ఇట్నే ఈ యొక్క సోషల్ మీడియాలో ఆడియోలు వీడియోలు పెడతా ఉంటాడు. నేను పలానా అని చెప్పాడు. చెప్పు అనిల్ అన్న చెప్పాడు. ఆయన మాట్లాడినట్టు నేను బూతులు మాట్లాడలేదు, కానీ వారికి 2 విషయాలు చెప్పా. అట్నే తీసుకో ఇళ్ళు కట్టేసి తీసుకో ఇళ్ళు చూద్దాం రా తీసుకో ఇళ్ళు అనే మాట్లాడా. రెండోది ఇంకొకసారి మాట్లాడు తీసుకోబోతా అన్నాడు. యాక్చువల్గా మాట్లాడదలుచుకోవాలా, నువ్వు అడిగావు కాబట్టి రేపు ఉదయం మాట్లాడతా అని కూడా చెప్పా. ఉదయమే మాట్లాడా, అది కూడా మీరు చూశారు. తర్వాత అశోక్ గారు, అతనికి దేవుడి స్క్రిప్టు కర్మ రిటర్న్స్ ఇప్పుడు వచ్చింది, కానీ నా వైపు నుంచి ఏం జరగాలో నాతో ఆడియోలో మాట్లాడి 3వ రోజు జరిగింది. మర్చిపోయారా? 3వ రోజు ఏం జరిగింది తెలియదా? మంగళగిరిలో పార్టీ ఆఫీస్ తగలబెట్టారు, ఇంటి దగ్గర తగలబెట్టారు. అంటే నేను తగలబెట్టలేదు, మా వాళ్ళు తగలబెట్టలేదు. బోరుగడ్డ అనిల్ మీడియా ముందుకు వచ్చి కోటంరెడ్డి సీతారెడ్డి అనుచరులు నెల్లూరు నుంచి వచ్చి నా ఆఫీస్ తగలబెట్టారని చెప్పాడు. ఆ రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్ గారికి ఆయన సన్నిహితుడు. నేను జగన్ గారికి దూరంగా జరిగా, జగన్ గారిని లక్ష్యంగా ఈదుల్లోకి వచ్చా. ఆ రోజే మీరు చెప్పే వ్యక్తికి కోటంరెడ్డి సీతారెడ్డి అంటే ఏందో 3 రోజుల్లో చూపించా. నేను చూపించింది దేవుడి స్క్రిప్ట్. దేవుడి స్క్రిప్ట్. మీరు ఆడియోలో అసలు మీరు ఎంత అగ్రెసివ్ పర్సన్ అనేది మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎవరిని మాట అనరు అంటే ఊరుకోరు. అలాంటి మీరు ఆ వ్యక్తి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే అట్నే అనిల్ అట్నే తీసుకెళ్ళు కానీ అన్న మాట నాకు ఇప్పటికీ మారుమవుతుంది. ఆ మాట ఏంటి అసలు మీ నోటేపటి నుంచి ఆ మాట? ఇప్పుడు నేనున్నాను సార్, నాకు ఒక వ్యక్తి కాల్ చేశాడు, నన్ను బెదిరించాడు. నేను జర్నలిస్ట్నా ఇదాన్ని పక్కన పెట్టు, ముందు తిడతాను నరుకుతాను కొడక అంట. అలాంటిది మీరు ఎలా దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోగలిగారు అని? ఒక్కటే అశోక్ గారు, వారు రికార్డ్ చేస్తున్నారని తెలుసు, ఎందుకంటే గతంలో చాలామంది చేస్తున్నాడు కాబట్టి. ఓకే, ఈయనే ప్రజలు ఒరే ఈడెవడో రిఫరాఫరు, ఈడు బూతులు మాట్లాడాడు, సంస్కారవంతులుగా ఉండి ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడాడు అని ప్రజలు నన్ను తప్పుపట్టకూడదని
సమాధానం ఘాటుగా చెప్పా, అయితే బూతులు మాట్లాడలా, గౌరవప్రదంగా సమాధానం చెప్పా. 3 రోజుల తర్వాత దేవుడి స్క్రిప్ట్ గుంటూరులో ఏం జరిగిందో మీరు చూశారు. దానికంటే ముందు ఇంకొక విచిత్రం అశోక్ గారు, ఆ రోజు నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది అతను. నాకు ఫోన్ చేసి పెట్టిన గంట నుంచే అతనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలా కాల్స్ పోయినాయి. ఓకే. సజ్జల గారికి అయితే వీడియో కాల్స్ కూడా పోయినాయి. ఓకే. తర్వాత ఏంటంటే అమరీష్ అని నా శిష్యుడు, ఓకే, నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, కబాడిపాడెంలో. ఓకే. నన్ను మీరు చెప్పిన వ్యక్తి ఆ యొక్క కబాడిపాడెంలో ఆర్సీఎం చర్చికి ఆ యొక్క ఎంట్రన్స్లో ఆ గేట్ కట్టేస్తానన్నాడు. మా అమరీష్ ఏం చేశాడంటే, ఒరే నాది కబాడిపాడెం, నేను కబాడిపాడెంలో పుట్టా, కబాడిపాడెంలో పెరిగా, నువ్వు చెప్పిన గేట్ ఇదేరా, ఈ గేట్ కాడి నుంచే మాట్లాడుతున్నాను రా తెలుసుకుందాం. ఆయన మాట్లాడేదానికి 10 ఇంతలు ఎక్కువ మాట్లాడాడు. కానీ దాన్ని కూడా నేను సమర్థించాల. అమరీష్ పిలిచి చెప్పా, వద్దు అమరీష్, ఈ కరెక్ట్ కాదు, ఆయన ఎవరో మాట్లాడాడని చెప్పని మనం ఎందుకు తిరిగి మాట్లాడటం అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడి స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, కర్మ రిటర్న్స్ ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా జరిగిపోతాయి, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పి. థ్యాంక్ యూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. చాలా బిజీగా ఉన్నారు మీరు. కాన్స్టిట్యున్సీలో 339 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని 6 నెలల్లో కంప్లీట్ చేయటం అనేది అషమాషి వ్యవహారం కాదు. ఇందాక నేను స్టార్టింగ్ ఓ మాట అన్నాను, చంద్రబాబు గారు లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి అని చెప్పాలి, పాజిటివ్ న్యూస్ కూడా ఇవ్వాలి. ఎంతసేపు మీడియా అంటే నెగిటివ్ న్యూస్ ఇవ్వాలనేది మా ఉద్దేశం కాదు. రెండోది ఏంటంటే, ఇవాళ రేపు ఎమ్మెల్యేగా గెలవటం, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటారు అందరూ చాలామంది, కానీ కాన్స్టిట్యున్సీలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఒకళ్ళకిద్దరు ఉండి సేవ చేయటం, అది కూడా ఈవెన్ ప్రతి గల్లీలో ఉన్న డ్రైనేజీ దగ్గర నుంచి మొదలుపెట్టి, ట్యాపుల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇంటింటికి వెళ్ళి అడిగి మీకు ఏ సమస్య ఉందని సాల్వ్ చేయటం అనేది నిజంగా గ్రేట్. బిగ్ టీవీ స్టూడియో వేదికగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాం. మీరు ఒక భావి రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు మీరు ఒక ఆదర్శంగా నిలవాలి. అంతే క్రమంలో మీ అనుచరులు, మీ మద్దతుదారులు, మీ అభిమానులు, మీ కార్యకర్తలు కోరుకున్నట్టు మీరు త్వరలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా అవ్వాలి. ఖచ్చితంగా సచివాలయంలో మంత్రి పేషీలో మీరు కూర్చుని బయట బోర్డు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పలానా శాఖ మార్చులు అనే బోర్డు కూడా చూడాలని మేమైతే ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను అశోక్ గారు.